5 రోజుల తర్వాత అంజలి కథకు శుభం కార్డు పడింది. సీతమ్మ స్వయంగా బయటకొచ్చింది. పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. రాత్రి 10 గంటలకు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో అడుగుపెట్టింది. బ్రదర్ రవిశంకర్ మరికొందరితో కలిసి ఏపీ 28 AK 3366 కారులో ఎంట్రీ ఇచ్చింది. స్ట్రెస్ రిలీఫ్ కోసం 5 రోజులు సైడ్ అయ్యానంటోంది సీతమ్మ. ఎక్కడికి పారిపోలేదని చెప్పింది. ఇక నుంచి రెగ్యులర్ గా షూటింగ్లకు వెళ్తానంటోంది. చాలా సపోర్ట్ వచ్చింది. నాకు చాలా ఫేవర్ గా మీరు అందరూ ఇప్పటి వరకు మాట్లాడారు. నాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను. నేను చేసుకుంటాను. ఇప్పుడు నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరి సపోర్ట్ కి. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను. లోపల డీసీపీ గారు మీకు అంతా చెప్తారు. అంజలిని 2 గంటల పాటు విచారించారు వెస్ట్ జోన్ డీసీపీ సుధీర్ బాబు. ఎక్కడికి వెళ్లింది, ఇన్నాళ్లు ఎక్కడ ఉంది అనే విషయాలపై విచారణ జరిపారు. మిస్ అయిన సీతమ్మ ముంబైలో ఉన్నట్టు చెప్పిందని, ఒత్తిడిలో ఉన్నందున మరోసారి విచారిస్తామన్నారు. మిస్సింగ్ కేసుపై చట్ట ప్రకారం వెళ్తామన్నారు. చెప్పేంటంటే ఇట్లా నేను రిటర్న్ నా కేసు ఉంది కాబట్టి దాన్ని చట్టపరమైన చర్య ఏముందో మిస్సింగ్ కేసు తీసుకొని చెప్తారు. ఆమె చాలా స్ట్రెస్డ్ అప్ ఉంది. ఈ టైంలో మళ్ళీ మేము అడుగుతాము. బికాజ్ మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్లో మా వెస్ట్ జోన్లో ఉంది కాబట్టి షీ హాడ్ కమ్ టు మై ఆఫీస్ అండ్ కన్సర్న్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఇచ్చేసి ఇట్లా నాకు అన్వైన్ చేయడానికి నేను చాలా స్ట్రెస్డ్ అప్ ఉన్నాను కాబట్టి నేను ముంబై వెళ్ళాను. ముంబై నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను. వచ్చిన తర్వాత మీకు కేసు ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చానని చెప్తున్నాను. అంజలి వచ్చినట్టు తెలుసుకున్న నిర్మాత సురేష్ కొండేటి డీసీపీ ఆఫీస్కు చేరుకున్నారు. అంజలి అదృశ్యంపై తనకు ఎలాంటి విషయాలు తెలియవన్నారాయన. తల్లిలా పెంచిన ఆవిడ అలా మాట్లాడుతూ కూడా ఎవరికి కొంతమందికి నచ్చలేదు ఆ మాట. కాబట్టి ఎందుకు అమ్మాయి అంత ఎందుకలా వదిలిందనే తెలుస్తుంది. ఆ పర్సనల్ ప్రాబ్లము అతను రూమ్ లో ఉన్నది నిన్న వాయిస్ ఓవర్ అందరికీ అందరూ ఉన్నారు అన్ని ఛానల్ వచ్చింది. అయితే బట్ ఇప్పుడు ఏం తెలుస్తుందో అమ్మాయి ఏం చెప్తుందో చూడాలి. అంత ఎంత టార్చర్ ఎందుకు అనిపించిందో ఎందుకలా దూరం అయిందో అందరికి తెలుస్తుంది. ఫస్ట్ పిన్ని భారతీదేవి, బాబాయ్ సూరిబాబు, తమిళ డైరెక్టర్ కలంజియం తనను హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది అంజలి. ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నందుకే రిలీఫ్ కోసం అజ్ఞాతంలోకి వెళ్లానంటోంది. పైగా సింగిల్ సిట్టింగ్ లో పూర్తి స్టోరీ చెప్పలేనని, మరో సిట్టింగ్ లో ఫుల్ స్టోరీ చెబుతానని, అప్పటి వరకు వెయిట్ అండ్ సీ అని మీడియాకు థ్యాంక్స్ చెప్పింది. మొత్తానికి మిస్సింగ్ ఎపిసోడ్ కు తెరపడినా మిస్సింగ్ వెనుక మిస్టరీకి ఇంకా ఎండ్ ఫ్రేమ్ పడలేదు.